హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్‌లోనే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అని. మనం నిజంగానే ఆరోగ్యంగా ఉన్నామా? మనం హాస్పిటల్‌కి వెళ్ళినంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్టేనా? అయితే మనం ఏం చెక్ చేసుకోవాలి? ప్రధానంగా 7 పారామీటర్స్ ఉన్నాయండి. 7 పారామీటర్స్. వాటి మనం చెక్ చేసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనే విషయం మనకు తెలుస్తుంది. మనకు ఎనర్జీ ఎలా ఉంది? మనం డల్‌గా ఉన్నామా? ఎనర్జిటిక్‌గా ఉన్నామా? మనకు ఆకలి సరిగా వేస్తోందా? లేదా? తిన్న ఆహారం సరిగా జీర్ణమయ్యి మోషన్ రూపంలో ఫ్రీగా వెళ్తోందా? లేదా? యూరిన్ పాసింగ్ చేయడంలో ఏదైనా మనం ఇబ్బంది పడుతున్నామా? రాత్రి సరిగా నిద్ర పడుతోందా? మనకు ఫ్రీక్వెంట్‌గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా? కోల్డ్ కానీ, కాఫ్ కానీ, మైల్డ్ ఫీవర్ కానీ, అలర్జీస్ కానీ ఏమైనా వస్తున్నాయా? మనకు హెయిర్ ఫాల్ అవుతోందా? ఈ పారామీటర్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనే విషయం మనకు అర్థమవుతుంది. ఒక్కసారి మనకు ఆరోగ్యం పాడైపోతే మనం డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ గారు మన ప్రాబ్లమ్‌కి క్యూర్ చేస్తారు. కానీ అసలు ప్రాబ్లమే రాకుండా మనం ఎలా కాపాడుకోగలం? దాన్నే ప్రివెన్షన్ అంటారు. ఎప్పుడూ మనం ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ప్రాబ్లమ్ వచ్చిందంటే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ మన చేతిలోనే ఉంటుంది. మంచి న్యూట్రిషన్ డైట్ తీసుకున్నట్లయితే మనకు ప్రాబ్లమ్స్ రాకుండా నివారించుకోవచ్చు. ప్రివెంట్ చేసుకోవచ్చు. దాన్నే సెల్యులార్ న్యూట్రిషన్ అంటారు. న్యూట్రిషన్‌కి, సెల్యులార్ న్యూట్రిషన్‌కి ఏంటి డిఫరెన్స్? కొంతమంది అంటూ ఉంటారు, మా అబ్బాయి బాగా తింటాడండి కానీ వంట పట్టం లేదు. నేను కూడా బాగా తింటానండి నాకు వంట పట్టం లేదు. అంటే అర్థం ఏంటంటే తిన్న న్యూట్రిషన్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మన కణకణానికి అందటం లేదు అని. ఈ ప్రాసెస్‌నే మెటబాలిజం అంటారు. మన పేగుల్లో శోషకాలు అంటారు విలై. అది ఫుడ్‌లో ఉన్న న్యూట్రిషన్‌ని గ్రహించి రక్తంలో కలుపుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగి రక్తం కణకణానికి వెళ్ళి ఆ న్యూట్రిషన్‌ని కణకణానికి అందిస్తుంది. కణం ఆ బ్లడ్‌లో ఉన్న న్యూట్రిషన్‌ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అదే ఎనర్జీని మనం డైలీ యూజ్ చేసుకుంటాం. ఇలా ఈజీగా డైజెషన్ అయ్యి కణకణానికి అందించగలిగేటువంటి ఈ ప్రక్రియని మెటబాలిజం అంటారు. ఈ ప్రక్రియకు తోడ్పడే ఫుడ్ న్యూట్రిషన్నే సెల్యులార్ న్యూట్రిషన్ అంటారు. అంటే సెల్యులార్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే ఈజీగా డైజెషన్ అయ్యి ఎనర్జీ కన్వర్షన్ జరుగుతుంది. మనకు దొరికే ఆహారం ఎందుకు మనం ఉడికించుకొని తినాలి? పచ్చిగానే తినొచ్చు కదా! ఉడికించిన ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మన జీర్ణ వ్యవస్థ కూడా దానికి అనుకూలంగానే ఉంటుంది. మనకు పాలు త్వరగా జీర్ణమవుతాయా? పెరుగు త్వరగా జీర్ణమవుతుందా? పెరుగు త్వరగా జీర్ణమవుతుంది. ఎందుకు? ఎందుకంటే పాలని పెరుగుగా కన్వర్ట్ చేసే ప్రక్రియలో మనకు గుడ్ బ్యాక్టీరియా దాన్ని కాంప్లెక్స్ ఫుడ్ నుండి సింపుల్ ఫుడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. సో, త్వరగా జీర్ణం అవ్వడానికి అది మనకు అనుకూలంగా మారుతుంది. సెల్యులార్ న్యూట్రిషన్ కూడా అంతే అండి. ఆకుకూరల్లో, కూరగాయలు, పళ్ళల్లో ఉన్నటువంటి న్యూట్రిషన్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని సెల్యులార్ న్యూట్రిషన్‌గా కన్వర్ట్ చేస్తాయి కొన్ని న్యూట్రిషన్ కంపెనీస్. ఆ న్యూట్రిషన్ త్వరగా జీర్ణమై మన రక్తంలో కలిసి అది కణకణానికి అందడంలో చాలా వేగవంతంగా ఉంటుంది. దాన్నే సెల్యులార్ న్యూట్రిషన్ అంటారు. మన ప్రపంచంలో మనకు దొరికే ఆహారంలో కల్తీ లేనటువంటి ఆహారం ఏదో చూపించండి. ఆకుకూరలు, కూరగాయల్లో, పళ్ళల్లో ఖచ్చితంగా పురుగు మందులు వాడుతున్నారు. వాటి నుండి పురుగు మందులు వేరు చేయడం అసాధ్యం. మనం తినే ఆహారంలో ఆయిల్స్, సాల్ట్, మసాలాలు లేకుండా ఏ ఆహారం ఉందో చెప్పండి? కాబట్టి మనం తినే ఆహారం కల్తీ అయిపోతుంది రోజురోజుకి. అది మనకు పనికిరాదు. సో, మనం తినే ఆహారంలో ఏముండాలి మనకి? ప్రోటీన్ ఉండాలండి. ముఖ్యంగా మన ఇండియన్ ఫుడ్‌లో ప్రోటీన్ కంటెంట్ రోజురోజుకి తగ్గిపోతోంది.
ఎక్కువ మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. కార్బోహైడ్రేట్స్ కూడా అవసరమే, కానీ ప్రోటీన్ కూడా అంతే అవసరం. మన బరువులో మనం ఎన్ని కేజీలైతే ఉంటామో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ మనకు అవసరం. మన ఆహారంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫ్యాట్స్, డైటరీ ఫైబర్, దాంట్లో సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉండాలి. తర్వాత విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉండాలి. ఇవన్నీ మనం సమకూర్చుకొని ఒక రోజులో భోంచేయగలమా? కల్తీ లేకుండా? అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడదు. కాబట్టి మన సమాజంలో సెలబ్రిటీస్ కావచ్చు, అథ్లెట్స్ కావచ్చు, న్యూట్రిషన్ కంపెనీస్ పైన డిపెండ్ అవుతున్నారు. బాగా సెలబ్రిటీ అయినటువంటి అథ్లెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి ఏ న్యూట్రిషన్ వాళ్ళు వాడుతున్నారు. ఖచ్చితంగా న్యూట్రిషన్ కంపెనీస్ పైన డిపెండ్ అవుతున్నారు. వాళ్లకు క్యాలిక్యులేటెడ్గా న్యూట్రిషన్ పర్ డేకి ఎంత కావాలో అంత తీసుకుంటారు. వాళ్ళ మజిల్స్, వాళ్ళ నర్వ్స్, వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ ఆర్గాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేయడానికి ఈ సెల్యులర్ న్యూట్రిషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సెల్యులర్ న్యూట్రిషన్ కంపెనీస్ పైన డిపెండ్ కాకుండా మనం మంచి న్యూట్రిషన్ పొందలేమా? పొందొచ్చండి. అదే ఆర్గానిక్ ఫుడ్. కానీ ఆర్గానిక్ ఫుడ్ దొరకడం చాలా చాలా కష్టం. మేము రసాయనిక ఎరువులు వాడటం లేదండి, మాది ఆర్గానిక్ ఫుడ్డే అని చెప్తారు. కానీ పురుగు మందులు వాడేస్తారు. పురుగు మందులు వాడకుండా దిగుబడి రాదు. దాదాపు చాలా పర్సంటేజ్ పురుగులకే పురుగు పడడం వల్లే పాడైపోతూ ఉంటుంది. కాబట్టి నిజంగా మనకు ఆర్గానిక్ ఫుడ్ దొరికితే మనం న్యాచురల్గా కూడా న్యూట్రిషన్ని పొందవచ్చు. ఒక నెల రోజులు మంచి సెల్యులర్ న్యూట్రిషన్ తీసుకుని చూడండి. అబ్జర్వ్ చేయండి, మీ బాడీలో మానసికంగా, శారీరకంగా ఎంత చేంజ్ వస్తుందో చూడండి. నిజమైన ఆనందం అంటే ఏంటో మంచి ఆరోగ్యాన్ని పొందినప్పుడే తెలుస్తుంది. మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఆరోగ్యమే ఎన్నటికీ తరగని సంపద అంటారు. అది ఎంత నిజమో అర్థమవుతుంది. మీరు ఆరోగ్యవంతులుగా ఆనందమైన జీవితాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.